ఇప్పుడు నేను పొటాటో ఫ్రై అండి చిన్నపిల్లల కోసం అనేసి నేను చేస్తున్నాను. ఇప్పుడు ఈ బంగాళదుంపలని ఆల్రెడీ ఒకటి నేను పీల్ చేస్తాను. ఇవి కూడా మిగతావన్నీ కూడా పీల్ చేసేస్తాను అనమాట. ఇలా మిగతావి కూడా చేసేసుకోవాలి. ఇవ్వండి ఇలాగ ఇవన్నీ పీల్ చేసాను కదా. పీల్ తీసేసిన తర్వాత వీటిని చిన్న చిన్నగా ఇప్పుడు ఏంటంటే ఇది లిటిల్ సింపుల్గా నేను చాలా సింపుల్గా చేస్తున్నానండి. ఇది పిల్లలకి పిల్లలు తినడానికి మారం చేస్తారు కదా. ముందు పిల్లలకి ఈ విధంగానే చేసేవారు అనమాట. ఇప్పుడు చాలా రకాలు వచ్చాయి ఇందులో పొటాటోస్లో. నాకు వీలున్నప్పుడల్లా సరే నేను అంటే రెగ్యులర్గా మనం మరీ ఫ్యాన్సీ చేయడం కాకుండా రెగ్యులర్గా మనం ఇంట్లో ఎలా చేసుకుంటాం, పిల్లలకి ఎలా తినిపించాలో అలా నార్మల్గా నేను చూపిస్తున్నానండి మీకు. ఇలా చిన్న చిన్న పీసులు కొద్ది టైం టేకింగ్ అయినా పిల్లలకి తినడానికి చాలా ఇష్టపడతారండి. మా పిల్లలకి ఈ విధంగా నేను చేసి పెట్టేటప్పుడు వాళ్ళ స్కూల్ లైఫ్లో చాలా ఎంజాయ్మెంట్ చేసేవారు. వాళ్ళే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా ఎంజాయ్ చేసేవారు అనమాట. అందుకే మీకు ఇది చూపిస్తున్నాను. చూడండి ఇంత చిన్న చిన్న పీసులు, ఇంత చిన్న చిన్న పీసులు చేసేటప్పుడు వాళ్ళకి రైస్లో మనం కలిపేసి ఇచ్చామనుకోండి చాలా హ్యాపీగా క్రిస్పీగా తింటూ ఉంటారనమాట. ఇందులో మనం ఇంకేమీ కలపం, జస్ట్ ఇవి ఫ్రై చేసేసి సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడరు, జస్ట్ చిన్న జీరా పౌడర్ కలిపి మిక్స్ చేసేస్తాం అనమాట. ఇది మళ్ళీ ఆవాల నూనెలో అంటే మస్టర్డ్ ఆయిల్లో వేపుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. మీకు అది కూడా నేను చేసి చూపిస్తాను. చూడండి ఇలా చిన్న చిన్న ముందుగా కట్ చేసుకుందాం. మనకు ఒక్కోసారి పొటాటోస్లో ఇలా బ్లాక్గా ఉంటాయి కదండి, అది మనం తీసేసుకోవడం బాగుంటుంది. ఎందుకంటే అది తినడానికి బాగుంటుంది, కసకసగా అన్నీ తగులుతూ ఉంటుంది, లోపల వరకు ఉంటుంది. అది ఏంటంటే నాకు తెలియదు, కానీ అలాంటివి ఏమైనా వచ్చేటప్పుడు మనం కట్ చేసి పక్కన తీసేసుకుంటే తినడానికి బాగుంటుంది అన్నమాట, క్రిస్పీగా. చిన్న టైం తీసుకున్నా సరే పిల్లలు హ్యాపీగా తింటారు కదండి, మనకి అదే కావాలి. అదేవిధంగా చూసారా ఇక్కడ చిన్న చిన్న ఉన్నాయి కదా, అవి కట్ చేసేసాను. పీసెస్ అన్నీ ఒకే మాదిరిగా వస్తే చూడటానికి కూడా ఆ రెసిపీ చాలా బాగుంటుందండి. నాకు వంటగా తినేది వెళ్తూ దారంగా ఉండదండి, లైట్ వేసుకునే చేస్తూ ఉంటాను అనమాట. ఏదో ఉత్సాహంతో మీకు చూపించాలి, నాకు తెలిసింది అన్న ఉత్సాహంతో మీకు చూపిస్తున్నాను. ఐ హోప్ మీరు నాకు ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు నాకు అలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే దాన్ని బట్టి నేను కూడా ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా ఏదైనా అంటే ఇది బాగాలేదక్క అని ఏదైనా చెప్పాలనుకుంటే నిర్మోహమాటంగా చెప్పండి. అలాగే నాకు కూడా కొద్దిగా సలహాలు సూచనలు ఇస్తానని మీకు నేను రిక్వెస్ట్ చేస్తాను అనమాట. ఎలా నేను ఇంప్రూవ్ చేసుకోవాలి, మీకు ఏమైనా తోస్తే కనుక కమెంట్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని నా అభిలాష. ఇలా చిన్న చిన్నవి చేయడానికి కొద్దిగా పేషెన్స్తో మనం చేస్తే వాళ్ళు చాలా చక్కగా తింటారండి. చాలామంది సాల్ట్ వాటర్లో వేసుకుంటారు అది క్రిస్పీగా ఉండడానికి. నేను ఏమీ చేయనండి, ఎందుకంటే సాల్ట్ వాటర్లో వేసేటప్పుడు ఇందులోని ఒక పౌడర్ లాంటి పదార్థం వస్తుంది కదండి చేతికి, మనకి చూసారా ఇలా నొరగలాంటి పదార్థం అది పోతుందనమాట. అది పోతే ఇంకేంటుంటుందండి, పోషక విలువలన్నీ మనం కడిగేసుకొని తింటే దాంట్లో ఏమి ఉండదు. అందువల్ల నేను పోషక విలువలు తీసేయకుండా మొత్తం అన్నీ కట్ చేస్తానండి. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు వేసుకొని ఆయిల్ వేసుకుందాం.
అంటే ఇంచుమించు ఇది డీప్ ఫ్రై లెక్క అండి. కానీ డీప్ ఫ్రైకి మరీ ఎక్కువ లాట్స్ ఆఫ్ ఆయిల్ కాకుండా ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసానమాట. ఇప్పుడు ఇవి వేగగా కొద్దిగా ఆయిల్ మిగిలితే అది మళ్ళీ మనం వేరే కూరకి వేపుకోవచ్చు. ఎందుకంటే ఇవి ఎక్కువగా ఆయిల్ లాగేవు. అదే మనం ఏదైనా కోట్ చేసామనుకోండి అప్పుడు లాగుతుంది. మొత్తం అన్నీ వేసేసుకోవచ్చండి. ఇలా స్టవ్ మీద పెట్టాను కదండి, కొద్దిగా హైలో పెట్టుకుంటే వేగుతాయి కదా. కాసేపు ఉంచిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి చూడండి, ఇందులో ఆయిల్ మీకు ఎక్కువ వేసాను కానీ మరీ మునిగిపోయేంత ఆయిల్ వేయలేదు. ఒక 5 స్పూన్లు మాత్రం వేసాము, ఎందుకంటే అది వేగాలి కాబట్టి. అది క్రిస్పీగా రావాలంటే ఆ మాత్రం ఆయిల్ పడుతుంది. కానీ ఈ ఆయిల్ అంతని అబ్జర్వ్ చేసుకోండి. ఇది వేగిన తర్వాత ఆయిల్ పక్కకి వెళ్ళిపోతుంది, అది మనం తీసేస్తాము. చూడండి, అది కూడా చూపిస్తాం. లిడ్ పెట్టుకోవాలండి. లిడ్ పెట్టకుండా మనం హై ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి. లిడ్ పెడితే పేస్ట్ అయిపోతుంది అన్నమాట. ఇంకా ఎప్పటికీ అంటుకుంటుంది, ఎందుకంటే ఇది చిన్న చిన్న పీసులు కట్ చేస్తాం కాబట్టి వెంటనే అంటుకుంటుంది. లేకపోతే ప్యాన్ కూడా బాగా హీట్ ఉందనుకోండి, అది అంటుతుంది. దీంట్లో కొద్దిగా ఇప్పుడు పసుపు కూడా వేస్తున్నాను, కలర్ఫుల్గా ఉంటుంది. లైట్గా, మరీ ఎక్కువగా కాకుండా. అదే సాల్ట్ వాటర్ వేసుకుంటే బాగుంటుందండి. కాకపోతే అందులో ఉండే చెప్పాను కదా పిండి లాంటి పదార్థం, అది కొద్దిగా కడిగినట్లు అయిపోతుంది. అందువల్ల నేను సాల్ట్ వాటర్లో వేస్తే అంటుకోదు అనమాట తిని. అలాగే డీప్ ఫ్రై మనం చేసుకున్నప్పుడు కూడా అంటుకోదు. ఇలా మనం తక్కువ ఆయిల్ వేసుకున్నాం కాబట్టి మెత్తగానే ఉడికిపోతుంది. అయితే క్రిస్పీగా రావాలంటే కొద్దిగా టైం పడుతుంది. సరే, లైట్గా బ్రౌనిష్ కూడా వస్తుంది, క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాస్ట్ పైన కారం పెట్టి ఎగ్జాస్ట్ పైన ఆఫ్ చేసేటప్పుడు మీకు ఆ సౌండ్ వేస్తుంది. ఇంకో 5 మినిట్స్లో అయిపోతుంది. చూసారా ఆయిల్ ఎలా వస్తుంది బయటికి. ఈ ఆయిల్ అంతా మనం తీసేసుకోవడం బెస్ట్ అండి. చూస్తారా ఈ విధంగా ఆయిల్ తీసేస్తాను నేను. ఈ చిన్న ఆయిల్ కింద ఏంటంటే రెగ్యులర్గా వాడుకోవడానికి నేను బయట పెట్టుకుంటాను అనమాట. అది మనం మళ్ళీ వేరే దాంట్లో తీసామనుకోండి
అది వాడుకోవడానికి తక్కువ అయిపోతుంది కాబట్టి అంటే మనం చూసుకోవాలి. అందుకని ఇది కూడా బాగానే ఉంటుంది కదా. మరీ నాన్ వెజ్ ఐటమ్స్ గట్రా వేపేటప్పుడు అంటే అది సపరేట్గా ఉంచుకుంటాం, కానీ వెజ్ ఐటమ్స్ ఏదైనా వేపేటప్పుడు ఆయిల్లో కలిపేసుకుంటామండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా లైట్గా రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. ఇదండి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. ఇది చాలా లైట్గా చిన్నది వేస్తే చాలు, చాలా కారం ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఆ కలర్ కూడా చాలా బాగుంటుంది, రెడ్ షేడ్. అదేవిధంగా సాల్ట్ కూడా వేసేసుకున్నాం. యాక్చువల్లీ మనం గ్రేవీ కర్రీస్ గట్రా వండేటప్పుడు సాల్ట్ ముందు వేసేసుకుంటాం మగ్గుతాయని. దీనికి సాల్ట్ ముందు వేసేసుకుంటే మగ్గిపోయి పేస్ట్ అయిపోతుంది. ఆల్రెడీ ఇప్పుడు చిన్న ముక్కల వలన చిన్న ముక్కలు ప్లస్ ఆయిల్ తక్కువ వలన పేస్ట్లో అయిపోతుంది. అందువలన మనం ఇప్పుడు చాలామందికి మాకు ఇలా బాగాలేదండి మేము డీప్ ఫ్రై చేసుకుంటాం అంటే, ఇప్పుడు నాలాగే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇమీడియట్లీ మీరు హై ఫ్లేమ్ పెట్టుకొని ఆయిల్ ఎక్కువ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. లేదు అలా కాదు మేము ఇంకా వెరైటీ చేసుకున్నాం అంటే మీరు ఆ ముక్కలకి చాలామంది పెద్దవాళ్ళు తినడానికి అయితే కొంతమంది ఏం చేస్తారంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టి కలుపుకొని చిన్న కార్న్ఫ్లవర్ పౌడర్ వేసుకొని లైట్గా చిన్న ఉప్పు వేసుకొని అది డీప్ ఫ్రై చేసుకుంటానండి. అంటే ఒక్కొక్క రకం ఒక్కొక్కలాగా అండి, అది కూడా నేను నెమ్మదిగా చేసి చూపిస్తాను. లేదు మామూలుగా సీదా చిన్నపిల్లలు తినడానికి క్రిస్పీగా ఉండాలనుకుంటే ఇదే ముక్కలకి మీరు కార్న్ఫ్లోర్ అప్లై చేసేసి అప్పుడు కొద్దిగా డీప్గా ఆయిల్ వేసుకుంటాం, ఎక్కువ ఆయిల్ వేసుకుంటాం. అందులో డీప్ ఫ్రై చేసిన తర్వాత అవి దించేసిన తర్వాత అప్పుడు అందులో లైట్గా కారం, ఉప్పు, జీలకర్ర పౌడర్ వేసుకొని వీటి మీద పిల్లలకి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగుంది. ఇంక చిన్న లైట్గా కారం వేయగానే దీంతో దాన్ని చిన్న జీలకర్ర పౌడర్ కొంచెం వేసుకొని ఇవ్వండి. జీలకర్ర పౌడర్ వేస్తేనే ఒక టేస్ట్ వస్తుంది. దీని బదులు మీరు రెడ్ చిల్లీ పౌడర్ కాకుండా అంటే బ్లాక్ పెప్పర్ ఉంటుంది కదా, పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అయితే మనకి ఈ పొటాటోస్కి పెప్పర్ అనేది అంత గీట్ ఆగదు. ఇంగ్లీష్ వాళ్ళు తినడానికి, బ్రిటిషర్స్ అవుట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళు తినడానికి పర్వాలేదు, మన ఇండియన్స్కి ఎలా లేదన్నా రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా నోటికి తగ్గగలదు. అది పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే. ఓకే అండి, అయిపోయింది. స్టవ్ ఆపేస్తున్నాను. చూసారు క్రిస్పీ బంగాళదుంప ఫ్రై. మీరు ఒకసారి నేను చేసిన విధంగా మీరు చేయండి. నేను సెపరేట్గా ఈ వంటలు దీనికి నేను వేరేగా మూకుడులు పెట్టి వేరేగా చేయలేదండి. నేను స్టవ్ నీట్గా ఉంచుకున్నాను, మూకుడు పెట్టాను, వాడుకునే మూకుడులు వాడుకునే ఇవేనా దాని ప్రకారం. అదేవిధంగా నేను మీకోసం అంటే ప్రత్యేకంగా నేనేం వంటలు చేయటం లేదు, నేను ఇంట్లో వండుకునే మీకు సాధారణ అలా అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నన్ను బ్లెస్ చేయాలి, లేదు మీకు ఎంకరేజ్ చేయాలనుకుంటే చిన్న లైక్ కొట్టండి, అదేవిధంగా షేర్ చేసుకోండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని నా ఆశ. ఉంటాను మరి.